గుడివాడలో కొడాలి నానికి సంబంధించిన కార్యాలయంపై టీడీపీ ఫ్లెక్సీ ప్రత్యక్షం కావడం విశేషం. 8 ఏళ్లుగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నడుస్తోంది. అయితే గుడివాడ బస్టాండ్ సెంటర్లో ఉన్న శరత్ థియేటర్లో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ శరత్ థియేటర్లో వాటాలున్న యాజమాన్యంలో ఒకరైన టీడీపీ నేత, గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు యువసేన పేరుతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం కానున్నది, ఆంధ్ర రాష్ట్రం స్వర్ణయుగం అంటూ ఈ ఫ్లెక్సీలో క్యాప్షన్ రాశారు. అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగొండ్ల రాము, వంగవీటి రంగాలతో పాటుగా నేతల ఫోటోలను ఫ్లెక్సీలో రూపొందించారు. ఈ థియేటర్లో 8 ఏళ్ల క్రితం కొడాలి నాని వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే థియేటర్ యజమానులైన ఎలవర్తి శ్రీనివాసరావు మరికొందరు కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కొడాలి నానిని కోరారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడంతో ఎన్నికల ఫలితాల రోజు టీడీపీ నేత ఎలవర్తి కారు, గుడివాడలోని ఆయన వై హోటల్, ఇంటిపై కొడాలి నాని అనుచరులు కూడా దాడి చేసి తెగబడ్డారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కూడా శరత్ థియేటర్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయలేదు. దీంతో ఎలవర్తితో పాటు థియేటర్ ఇతర భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మంత్రులు అలాగే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇలా గుడివాడ శరత్ థియేటర్పై టీడీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.